హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా వినాయక చవితి పూజా వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిందండి. కింద మండపంలో పూజా వీడియోస్, గేమ్స్ వీడియోస్ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం వల్ల ఈ వీడియో ఎడిట్ చేయలేదండి. అందుకు అప్లోడ్ చేయడం లేట్ అయింది. మార్నింగే లేచి వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలన్నీ వండానండి. ఇప్పుడు వినాయకుడికి పసుపు రాసి పొట్టు పెట్టేస్తున్నానండి. ముందు వీడియోలో మీకు ఈ పూజా మందిరం చూపించాను కదండి, దాన్ని నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను. ఇది దర్భతో వినాయకుడికి సింహాసనంలా చేసి ఎలా పెట్టానండి. పాల విల్లికి ఫ్రూట్స్ అయ్యి ఇలా కట్టుకున్నానండి. పూజా మందిరం టోటల్ లుక్ ఇదండి. మా వారు ఇప్పుడు మందిరంలో వినాయకుడిని పెడుతున్నారండి. చేతిలో చిన్న లడ్డు కూడా పెట్టామండి. బాగున్నాడండి మా వినాయకుడు. మా వారు పూలతో వినాయకుడిని అలంకరిస్తున్నారండి. నేను ఇంకా అప్పటికప్పుడు చామంతి పూల దండ కట్టి వినాయకుడికి అలంకరించాము. పూజ అంతా పంతులు గారు పంపిన వీడియో ఉంటే ఆ వీడియోలో పెట్టుకుని ఇంకా చేసేసామండి. పసుపు గణపతి పూజ చేసాము. తర్వాత వినాయకుడికి అభిషేకం చేసాము. దానికి మా కాలాటం సాంగ్ యాడ్ చేయాలనిపించింది, అది యాడ్ చేశానండి. బ్రహ్మాండమంతా చిరుబొజ్జే జగమంతా, అణువే బ్రహ్మాండమంత బొజ్జే జగమంతా, మా చిన్ని గణపతి దేవుళ్ళ దళపతి, మా మట్టి గణపతి మహామహాగణపతి. తర్వాత వినాయకుడిని ఇంకా పళ్ళల్లో పెట్టి ఇలా అలంకరించుకున్నామండి. పూజ అంతా ఆన్లైన్ లో పెట్టిన వీడియో ద్వారానే చేసుకున్నాము. పూజ అంతా స్కిప్ చేసేసానండి. అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ ఉంచాను. మీకు బోరింగ్ గా ఉంటే స్కిప్ చేసేసేయండి. శ్రీ వరసిద్ధవినాయక స్వామినే నమః. నానావిధ పాత్ర పుష్ప పూజా సమర్పయామి. చాలండి. అలాగే నైవేద్యానికి వంటలు, కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు చించామి. ఇలా చెప్పండి ఒకసారి. సత్యం వర్ధేన పరిశించామి. ఈసారి ఆ పుష్పంతోనే 5 సార్లు అలా గణపతి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీ సమర్పయామి. మళ్ళా ఉదరంతో నీళ్ళు ఈసారి అలా వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీ సమర్పయామి. అమృత విధానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. పూజ అయితే లెఫ్ట్ హ్యాండ్ తో ఏమీ చేయట్లేదండి. కెమెరా రివర్స్ లో ఉండటం వల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్ తో చేసినట్టు అనిపించొచ్చేమో. రైట్ హ్యాండ్ తోనే చేసాము. పూర్వకాలం సమయంలో గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు సామాన్యుడు కాదు, మహాశివభక్తుడు. ఎంత శివభక్తుడు అంటే కనుక ఇంకేం ప్రాలా కాదమ్మా, నీకంటూ ఒక కుమారుడు లేడు, ఒక మృత్యువు లేడు, నీకంటూ ఎవరూ లేరు. నిజంగా చెప్పాలంటే కనుక లాస్ట్ కి పూజ అయితే పూర్తయిందండి. ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాలి, కానీ కింద మండపంలో వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఈ వీడియో ఎడిటింగ్ చేయక లేట్ అయిందండి అప్లోడ్ చేయడం. వినాయకుని పూజకైతే నేను ఎలా రెడీ అయ్యానండి. ఆ కిట్టి పార్టీ వీడియోలు మీకు నెల నెల మేము ఎలా కలిసి ఎంజాయ్ చేస్తామో చూపిస్తూనే ఉంటాము. కానీ కాలనీ అంతా కలిసి జరుపుకునేది వినాయక చవితి. మా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది చూపించాలని మాత్రమే ఎప్పటి వీడియోలు అప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసేదాన్నండి. మా కాలనీలో ఇది 2వ సంవత్సరం అండి వినాయకుడిని పెడతాము.
లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా బాగా జరిపించుకున్నాడండి వినాయకుడు. పిల్లలు చేసిన గణపతి పూజ ఒక హైలైట్, మేము చేసిన కోలాటం ఒక హైలైట్. నెక్స్ట్ ఇయర్ ఇంకెంత బాగా జరిపించుకుంటాడండి మా వినాయకుడు, చూద్దాం. నేను ఇంటి ముందైతే ముగ్గు ఎలా వేసానండి, ఇది కూడా వినాయకుడి పూజ హాల్లోనే చేశాను. అంతేనండి. వాచ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.